ఇందాక డబ్బులు దొరికాయి కదా, నాకు ఇచ్చే. అవి నాయరా. అవి నాకు చూసాను కదా నీకు దొరికాయి. అరే నేను నమ్మరా, నాకే దొరికాయి. దొరికాయి కదా నాకు ఇవ్వరా? నమ్మరా, ఇవ్వు. అవునా నేను నమ్మరా, పోరా. ఆగరా. ఆగరా. అరే ఏంట్రా కొట్టుకుంటారు, ఆగండ్రా. అరే అరే ఏంట్రా కొట్టుకుంటున్నారు ఎందుకు? లేకండి లేకండి, పైకి ఇద్దరు లేకండి. అరే అలా కొట్టుకోకూడదురా. జీవితంలో అల్లరి అనేది ఇంపార్టెంటే, కానీ మన జీవితమే అల్లరిపాలు కాకూడదురా. ఇద్దరు కలిపి నాతో రండిరా. రేయ్ మీ అల్లరి తగ్గాలంటే ఒక కథ చెప్తాను, వింటారా? జీవితంలో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాను. నా తల్లిదండ్రులకి నా మొహాన్ని ఎలా చూపించాలో ఏంటో. ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడటం నా వల్ల కావట్లేదు. ఏంటి బాబు, రోజూ చూస్తున్నా ఒక్కడే ఒంటరిగా కూర్చుంటున్నావు, ఏం జరిగింది? ఏం లేదు బాబాయ్, జీవితంలో ఏదో సాధించాలని కోటి ఆశలతో కన్న వాళ్ళకు దూరంగా వచ్చాను. ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాను, కానీ ఏం లాభం. ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడలేక ఏం చేయాలో తెలియక ఆ భగవంతుడి మీద భారం వేసి ఎక్కడ కూర్చున్నా బాబాయ్. అంతేలే బాబాయ్, చూసావా నువ్వు కూడా నన్ను చూసి నవ్వుతున్నావు. లేదు బాబు, నేను నిన్ను చూసి నవ్వడం లేదు, నీ పరిస్థితి చూసి నవ్వుతున్నాను. ఈ మాత్రం కష్టానికే నువ్వు దిగులు పడితే జీవితంలో ముందు ముందు వచ్చిన కష్టాలను నువ్వు ఎలాగ ఎదుర్కొంటావని నవ్వు వచ్చింది. నన్ను చదివించిన నా తల్లిదండ్రులు నేను జీవితంలో పైకి వచ్చి మంచిగా చూసుకోవాలనుకోవడం నీకు సింపుల్గా ఉందా బాబాయ్? లేదు బాబు, నువ్వు బాధపడడంలో తప్పు లేదు, నిస్సహాయతలో కూరుకుపోవడమే తప్పు. నీ ప్రయత్నంలో లోపం లేనప్పుడు ఇంకా గట్టిగా ప్రయత్నించు, అప్పుడే నీ ప్రయత్నం ప్రతిఫలం ఇస్తుంది. సరే, నువ్వు నాకు చెప్పాల్సింది చెప్పావు కదా, నువ్విక వెళ్ళు బాబాయ్. ఏంటి బాబు, నువ్వు ఇంకా బాధపడుతూనే ఉన్నావా? సరే సరే, నువ్వు ఇలా కూర్చుంటే నీ మనసు మనసులాగా ఉండదు. నువ్వు ఇలా అయిపోతే ఇంట్లో అమ్మ నాన్న ఏమైపోతారో చెప్పు. నాతోరా. ఎక్కడికి బాబాయ్? నాతో రావయ్యా, నిన్నేమనలే. చూడు, వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నీలాగే ప్రయత్నించి ఉంటారు, నీకన్నా ఎక్కువ బాధపడి ఉంటారు. కానీ ఈరోజు ఉన్నారు, వాళ్ళకి దొరికిన పని, వాళ్ళకి నచ్చిన పని ఏదోటి చేసుకుంటూ కాలంతో పాటు పరిగెత్తకపోయినా ఉందలే మంచి కాలం అంటూ ముందుకు వెళుతున్నారు. ఇక నుంచైనా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం నీ వెంటే వస్తుంది. నువ్వెప్పుడు హ్యాపీగా ఉంటావు బాబాయ్, నాకు కూడా నీలా ఉండాలనిపిస్తుంది బాబాయ్. ఎప్పుడు నవ్వుతూ ఉండాలరా. రా బాబాయ్, ఇక వెళ్దాం.
2 రోజుల నుంచి కనిపించట్లేదు. ఫోన్కి కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. బాబాయ్కి ఏమైంది? బాబాయ్ నా దగ్గర లేకపోవడం వల్ల నా ధైర్యాన్ని నేను కోల్పోయినట్టు. ఏం చేస్తున్నాడో వీడు, ఫోన్ చేయడం కూడా కుదరలేదు నాకు. ఈ టైంలో ఎవరు ఫోను? బాబాయ్ అయితే బాగుంది. హలో బాబాయ్. నేనేరా. ఏరా, బెంగ పెట్టుకున్నా నా గురించి? అవును బాబాయ్. ఏమైపోయావు? ఎన్నిసార్లు నీ ఫోన్కి ప్రయత్నించానో తెలుసా? ఒకసారి కూడా నీ ఫోన్ కలవలేదు బాబాయ్. అవునరా, నేను చిన్న పని నుండి సిటీకి దూరంగా వచ్చానురా. నీకు నేను చేద్దామనే ట్రై చేస్తున్నాను రా, కానీ ఇక్కడ సిగ్నల్స్ లేవురా. అవునా బాబాయ్? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావేమోనని కంగారు పడ్డాను బాబాయ్. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నాకు అసలు నిద్ర పట్టట్లేదు బాబాయ్. ఎందుకురా బెంగ? నేనున్నా కదా నీకు. ఇదిగో నేను బయలుదేరుతున్నాను, నీకోసమే అర్జెంటుగా వచ్చేస్తాను రా. నువ్వేం బాధపడకు. బాబాయ్, ఎన్నాళ్ళు ఏమైపోయావు బాబాయ్? ఏంట్రా ఈ మాత్రం దానికి ఎలా అయిపోతే ఎలా? వచ్చి కూర్చో. నేనున్నా లేకపోయినా నేను నీ వెనువెంటే ఉన్నానని మర్చిపోయేమిట్రా? నేను నువ్వు చెప్పినట్టే ప్రయత్నిస్తున్నా బాబాయ్. ఉద్యోగం కోసం నేను తిరగని చోటు అంటూ లేదు బాబాయ్. నేను జీవితంలో ఫెయిల్ అయిపోయా బాబాయ్. నా వల్ల కావట్లేదు బాబాయ్, కావట్లేదు. నన్ను నువ్వు బాబాయ్ అని పిలిచావు కదరా, నీకు నేను ఉన్నాను రా. నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అవ్వలేదురా, అవ్వవు కూడా. ఎందుకంటే నిన్ను నేను అవనవనరా, అవనవను. అదేంటి బాబాయ్, నువ్వు బాధపడుతున్నావా? అవునరా, ఈ బాబాయ్ బాధపడ్డా నువ్వు ఎప్పుడు చూడలేదు కదా. నా కొడుకు కూడా నీకులాగే ఏదో సాధిద్దామని చదువు కోసం అని కొన్నాళ్ళు, ఉద్యోగం కోసం అని కొన్నాళ్ళు మాకు దూరంగానే ఉన్నాడు రా. మరి ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ బాబాయ్? ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబాయ్? ఇంకెక్కడ్రా వాడు, నీకులాగా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడలేను అనుకున్నాడో ఏమో. మాకు శోకాన్నే మిగిల్చాడు, శోకాన్నే మిగిల్చాడు. ఇంత దుఃఖాన్ని మింగి నాతో అలా ఎలా గడిపా బాబాయ్? దానికి కారణం వాడేరా. వాడిలాగా ఇంకెవరు అవ్వకూడదు. వాళ్ళు ఎవరూ బాధపడకూడదని, నువ్వెక్కడ బాధతోటి ఏమైనా చేసుకుంటావేమోనని
నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్న ఆశలను ఎక్కడ అడియాసలు చేస్తావమ్మోనని నిన్ను నా కొడుకుగా భావించి నీకు నేను ధైర్యం చెప్పానురా. నువ్వు నా కొడుకులా మధ్యలో ఆగిపోకూడదురా. పరిగెత్తు, నువ్వు అనుకున్న సాధించే వరకు పరిగెత్తు. ఎంత బాధను దిగమింగి మీరు నాకు ఇచ్చిన ధైర్యానికి సాధిస్తాను బాబాయ్, ఖచ్చితంగా సాధించి చూపిస్తాను. అదేరా నా కొడుకంటే. బాబాయ్ పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఈరోజు గెలిచాను. ఇదే నేను ఉద్యోగం చేస్తున్న స్కూల్, వీళ్ళే మా స్టూడెంట్స్. నన్ను ఎలా తీర్చిదిద్దాక బాబాయ్ మరలా నాకు కనిపించలేదు. అతను వెతుక్కుంటూనే బయలుదేరాను. కనిపించిన ప్రతి ఒక్కరిని బాబాయ్ గురించి అడుగుతూనే ఉన్నా. ఇదే నా బాబాయ్ని నాకు మొదటగా పరిచయం చేసిన చోటు. అరే అప్పారావు, జాతరకి టైం దగ్గర పడుతుంది కదా, గుడికి రంగులేయమని చెప్పాను, ఇంకా రాలేదేమే? తొందరగా వచ్చి ఆ పనులు పూర్తి చేయండి. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉంటూ ఉండేవాడు కదా, మీకేమైనా కనిపించాడా? అదే ఈ గుడి చుట్టుపక్కలే కనిపిస్తూ ఉండాడు అయ్యా. చాలాసార్లు వచ్చి నన్ను పలకరిస్తూ ఉండేవాడు. ఈ మధ్య చాలా రోజులు కనపడలేదమ్మా. బాబాయ్ నాకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం. నా పిచ్చి కాకపోతే బాబాయ్ నాకెందుకు కనిపిస్తాడులే. బాబాయ్ ఆశయం ఒకటే, నాలాంటి వాళ్ళని ప్రయోజకుల్ని చేయడమే కదా. అందరూ అతనికి ఏమీ తెలియదు అనుకుంటారు. నా జీవితాన్ని సరిదిద్దిన నా ఆత్మబంధు, మై సోల్మేట్. ఆగు బాబు, ఆగు. చచ్చిపోదాం అనుకుంటున్నావా? నీకు నేను ఉన్నాను కదా.